యాటిట్యూడా? చులకననా? ఎలా తీసుకోవచ్చు దాన్ని? చెప్పింది వినండి. లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్డా, బ్యాడా, ఎక్సలెంటా? చాలా పెయిన్. లవ్ చాలా బాగుండేనా? మిస్ అవుతున్నారా మీ లవ్ని? చాలా. హృదయం చేసే సడి నీవే అని అంటున్నా. మొత్తం నాశనం చేసి వదిలేసిందా? నన్ను వాడుకుంది, అలా ఏం కాదు. ఒక ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయికి మీరు ఇంటి వరకు ఎలా తీసుకెళ్తారు బ్రో? అంటే కనీసం తన గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నా. మాకు అంటే లవ్ అనేది అప్పుడు అన్నాం కానీ మా పరిచయమే అప్పుడు అని చెప్పలేదు కదా. వదిలేసింది నీకు తెలుసా? ఇంట్లో తెలుసు. ఆ తర్వాత కొంచెం గొడవలు కూడా అయ్యాయి. లైఫ్ లాంగ్ ఉంటారు అనుకొని మీరు టాటూ వేయించుకున్నారు. లైఫ్ లాంగ్ ఉంటారు ఉండరని కాదు. టాటూ వేయించుకున్నామంటే సాడ్ సాంగ్ ఏదైనా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిరా. ఎవరెవరో నాకెదురైనా సో ఒకవేళ మీ శశి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు తనకి ఏం చెప్తారు? లవ్ యూ పొట్టి, మంచిగా ఉండు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా పొట్టి. మీరు చెప్తే నాకు ఏడుపు వస్తుంది. అయ్యో అంత ఇమోషనల్ పెయిన్ ఆ ఫీలింగ్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా ఆన్లైన్ ప్రేమించుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీ టైం పాస్ కానీ యాప్లు డౌన్లోడ్ చేస్తున్నా సరే అది ఎక్కడికో తీసుకెళ్తుంది. హాయ్ గైస్, దిస్ ఈజ్ వినీత. సో ఈ మధ్య కాలంలో మనం బాగా వింటుంది ఏంటి అని అంటే కొన్ని లవ్ చేసుకోవడానికి యాప్స్ అనేవి వచ్చాయి. ఒకప్పుడు లవ్ అంటే వేరు, బట్ ఇప్పుడు యాప్స్ అని, సోషల్ మీడియా అని, ఇన్స్టాలో లవ్ చేసుకోవడం, ఫేస్బుక్లో లవ్ చేసుకోవడం అండ్ రకరకాల యాప్స్ కొన్ని వచ్చాయి. సో ఆ యాప్స్ని మళ్ళీ పెద్ద పెద్ద సీరియల్ ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టులు వీళ్ళందరూ ప్రమోట్ చేయడం, ఫ్రెండ్షిప్ యాప్ అని, ఇంకేదో యాప్ అని. సో ఇలా చేశాక అందులో కనెక్ట్ అయిన తర్వాత కొంతమంది ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. మళ్ళీ ఆ తర్వాత అమ్మాయి ఏదో చేసిందనో లేదా అబ్బాయి ఏదో చేశాడని మళ్ళీ వాడు విడిపోతున్నారు. కానీ ఒక ఇద్దరు పర్సన్స్ లవ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఒకళ్ళు మాత్రం స్టేబుల్గా, ఒకళ్ళు మాత్రం జెన్యున్గా ఉంటారు అండ్ ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. కానీ మరి ఇంకా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే సడన్గా, ఇంకా ఇప్పుడు ఎవరైతే స్టేబుల్గా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి ఒక లవ్ స్టోరీ తీసుకొని, ఒక ఆన్లైన్ లవ్ స్టోరీని తీసుకొని ప్రస్తుతం ఒక బ్రో మన దగ్గరకు వచ్చారు. సో ఆయన లవ్ స్టోరీ ఏంటో వినడానికి ట్రై చేద్దాం అండ్ అర్థం చేసుకుందాం అసలు ఆన్లైన్ లవ్ స్టోరీలు చేయొచ్చా లేదా. ఈ మధ్య యూత్ బాగా దీనికి అడిక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో పూర్తిగా చూడండి. హాయ్ బ్రో. రామ్ మీ పేరు? శ్రీరామ్. సో అసలు ఏం జరిగిందండి? నేను సోషల్ మీడియా ఒక యాప్లో నేను 3 years నుండి యూజ్ చేస్తున్నా. సో అది నేను ఇలా లవ్ చేయాలి ఆ ఇంటెన్షన్తో కాదు. ఓకే. అక్కడ ఆర్జేగా చేస్తాను నేను. నాకు అక్కడ అమౌంట్ వస్తుంది. వర్క్ చేస్తారు? వర్క్ చేస్తుంది. ఓకే. అంటే స్టార్టింగ్లో నేను ఏంటి యాప్ అని చూసా. కొన్ని డేస్ తర్వాత ఆర్జేగా అప్లై చేస్తే వచ్చింది. అదే కంటిన్యూ చేస్తుండే. సో ఆ టైంలో ఈ అమ్మాయి కనెక్ట్ అయిందని. అసలు ఎలా కనెక్ట్ అయింది అంటే పూర్తిగా చెప్పండి. అది ఇప్పుడు మెసేజ్ కాదు. ఆ యాప్ ఏంటంటే ఇప్పుడు లైవ్లో, అది లైవ్ ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు రేడియో సంథింగ్ ఉంటుంది కదా. అవును. అలా మనం మాట్లాడేది వింటారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయితే పైకి వచ్చి మాట్లాడుతారు. ఓకే. ఒక నా గ్రూప్ వచ్చేసి 1 boy 1 girl. ఓకే. పైన నేను యాడ్ చేసుకోవాలి. సమ్ టాపిక్స్ అవన్నీ ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నాను. సో నేను సింగింగ్ చేస్తూ ఉంటా. తను అక్కడ కనెక్ట్ అయ్యింది. ఓకే. తనే రిక్వెస్ట్ పెట్టింది. ఓకే. తనే మెసేజ్ చేసింది. తనే పర్సనల్స్ అడిగింది. తనే ప్రపోజ్ చేసింది. తనే వదిలేసిందంటే చాలా మంచిగా తను మంచిగానే ఉంది. మొత్తం నాశనం చేసి వదిలేసిందా? అలా ఏం లేదు. నన్ను వాడుకుంది, అలా ఏం కాదు. మేము రిలేషన్లో ఉండేటప్పుడు అయితే మంచిగా ఉన్నాము. ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తనే చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఓకే. ఒక ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయికి మీరు ఇంటి వరకు ఎలా తీసుకెళ్తారు బ్రో? అంటే కనీసం తన గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నా. మాకు అంటే లవ్ అనేది అప్పుడు అన్నాం కానీ మా పరిచయమే అప్పుడు అని చెప్పలేదు కదా. 7-8 months ఇంకా ముందు. ఓకే. తెలిసాక ఒకసారి మీట్ అయ్యాము. అట్లా ఓకే, ఇద్దరికి ఓకే అనిపించేటప్పుడే. ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యారామని? విజయవాడ టెంపుల్లో. ఓకే. టెంపుల్లో మీట్ అయ్యాం. సో 2-3 monthsకి వాళ్ళ ఇంట్లో చెప్పేసింది తను. ఏమని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిందా? లవ్ అని చెప్పిందా? లవ్ అని చెప్పింది. ఓకే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్. అంటే వాళ్ళ మదర్ ఇంకా బ్రదర్ ఇంకెవరు లేరులే.
మదర్ వచ్చి బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఓకే. సో తర్వాత వాళ్ళ మమ్మీ ఓకే ఒప్పుకున్నారు. వాళ్ళ మమ్మీ లిఫ్ట్ చేస్తారు కాల్ చేస్తే. నేనంటే వాళ్ళ మమ్మీకి చాలా మాట్లాడుతుందా ఇప్పుడు కూడా? రెస్పెక్ట్ చాలా. ఇప్పుడు ఒకవేళ చేస్తే లిఫ్ట్ చేస్తుందా? యా ఏమంటది? అంటే చెప్తుందా ఇలా వదిలేసింది స్ట్రాంగ్గా ఉండు ఏమని చెప్పావా? యా యా తెలుసు, ఇంట్లో తెలుసు. వదిలేసింది తెలుసా? ఇంట్లో తెలుసు. ఆ తర్వాత కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి. సో మా ఫ్యామిలీ బాగా సఫర్ అయ్యింది. సో అందుకే ఇప్పుడు ఓకే. కానీ గుర్తొస్తుంటే ఆ పెయిన్ చెప్పలేం మాటల్లో. ఎవ్రీడే తనతోనే మాట్లాడుతూ మిడ్ నైట్, ఇంకా ప్రతి ప్లేస్ కూడా అంటే లవర్స్ కాదు, హస్బెండ్ వైఫ్లా ఏ టెంపుల్స్కి వెళ్ళాలో చాలా టెంపుల్స్ మొత్తం తిరిగేసాం. చాలా మంచిగా ఉండే. లవ్ చాలా బాగుండేనా? మిస్ అవుతున్నారా మీ లవ్ని? చాలా. తన పేరు చెప్పరేమో. పేరు చెప్తా, శశి. శశి. టాటూ ఉంటా. ఓ టాటూ కూడా చేయించుకున్నారా అప్పుడే? చూపించండి ఒకసారి టాటూ మళ్ళీ. సో అంటే ఇది ఏమంటారంటే టీనేజ్ ప్రభావం అని కూడా అనవచ్చు, చెప్పుకోవచ్చు. మనిషి ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నోళ్ళు రేపు ఉంటారో లేదో తెలీదు. లైఫ్ లాంగ్ ఉంటారు అనుకొని మీరు టాటూ వేయించుకున్నారు, రీజన్ లేకుండా వదిలేసింది లైఫ్ అంటున్నారు. లాంగ్ ఉంటారు ఉండరని కాదు. టాటూ వేయించుకున్నామంటే వాళ్ళు మనతో ఉంటారు ఉండరు అని పక్కన పెట్టేస్తే వాళ్ళ మీద మనకున్న లవ్ అది కదా. ఇప్పుడు మీకున్న లవ్ టాటూకి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. ఏంటంటే అంటే ఆ అమ్మాయిని పటాయించడానికి టాటూ వేసుకుంటారని, అవును. లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళడానికి, అవును. మేబీ లైక్ ఫిజికల్ గా అంటే నమ్మించడానికి. నమ్మించడానికి అని కొంతమంది చెప్తూ అవును. ఉంటారు. నా ఇంటెన్షన్ అంటే అది కాదు. తను నాతో ఉన్నా లేకపోతే ఈ టాటూ ఉంటుంది. సో ఇంకొక పర్సన్కి ఎవరికైనా ప్రాబ్లం, ఈ టాటూ వల్ల ఎవరికైనా నా లైఫ్లోకి మేబీ ఇంకెవరైనా ఫ్యూచర్లో వస్తే వాళ్ళు ఇబ్బంది పడితే అప్పుడు తీస్తానేమో కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కదా బ్రో. యా ఆ టైంలో మేబీ. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి వస్తుంది, సరే ఇప్పుడు మీరు లవ్ బ్రేకప్ అయింది కదా, కొంచెం అనుభవం అయి ఉంటుంది లవ్ అంటే ఏంటి, అసలు చేయాలా చేయొద్దా, పెయిన్ ఎలా ఉంటుంది తర్వాత, అప్పుడు చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పెయిన్ ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయికి హ్యాండ్ పైన ఇంకెక్కడైనా ప్లేస్లో ఒక వేరే అబ్బాయిది ఉంటే టాటూ మీరు యాక్సెప్ట్ చేస్తారు? యా చెయ్యము, అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నా లైఫ్లోకి ఎవరిని తెచ్చుకోవాలనుకోవట్లేదు, అలాంటప్పుడు తీయాల్సిన అవసరం లేదు. ఎన్ని డేస్ ఇది ఈ మాట, ఎన్ని డేస్? అది ఆ మాట నాకు వేరే పర్సన్ మీద వచ్చే వరకు అది ఉంటుంది. మీరు అనేది ఓకే యాక్సెప్ట్ చేస్తా, నాకు అనిపించాలి కదా. అది తీసే నాకు వేసుకోవాలని నా హార్ట్కి అనిపించింది వేసుకున్నా, తీయాలని కూడా నాకే అనిపించాలి. సో అలాంటప్పుడే తీస్తాం. అమ్మాయి ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేసారా? నో మరి ప్రపోజ్ చేశాక 3-4 మంత్స్ తర్వాత మీట్ అయ్యి కూడా 1 మంత్ అలా అవుతుంది. అప్పుడు కొంచెం మీట్ అయినాక 1 మంత్ తర్వాత యాక్సెప్ట్ చేశారు. తర్వాత అంతా 1 బాగుంది. మంత్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేసినట్టే మాట్లాడా. బట్ కొన్ని రోజులు ట్రావెల్ చేద్దాం అంటే మాట్లాడుకుంటాం కంటిన్యూస్గా. ఇవన్నీ మీరు చెప్పారు, అమ్మాయికి చెప్పారు మీరు. ఓకే. అమ్మాయి ఏమంది మరి? అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి బాగా మాట్లాడింది. మరి ఏంటి ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఏం చెప్పింది రీజన్ లాస్ట్ కాల్లో? లాస్ట్ కాల్ వచ్చి మేము మంచిగా మాట్లాడింది ఏంటంటే, ఈ రోజల్లా నాకు టైం ఇవ్వు తానే చెప్పింది. ఈ రోజల్లా టైం ఇవ్వు, రేపటి నుండి మనం మాట్లాడుకోవద్దు, విడిపోదామని. జస్ట్ నార్మల్గా మా మధ్యన ఇలాంటివి లవర్స్ మధ్యన కామెడీగా అనుకోవడం అలా పిచ్చా అని నార్మల్గా నీకేం పిచ్చా అనుకోని అనేసి ఓకేలే చూద్దాంలే అనుకుని ఆ రోజు కాసేపు మాట్లాడుతుండే కట్ చేస్తుండే నేనే. కానీ కంటిన్యూస్గా మిస్ కాల్స్ వస్తూనే ఉండే. మిడ్ నైట్ 11-11:30కి అనుకుంటా లాస్ట్గా ఓకే కాల్ చేస్తే నేను మార్నింగ్ చేస్తాను అనుకుని కాల్ కట్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు, లైఫ్ని మంచిగా లీడ్ చేసుకో, బాయ్ అనుకుని పెట్టింది మెసేజ్. నేను కామెడీ, తను ఎప్పుడు కాల్ నాతో మాట్లాడుకుంటూ ఉండేది కాదు. నేను కూడా బాయ్ పెట్టేసా, నెక్స్ట్ డే కాల్ వస్తుందిలే అనుకొని నమ్మకంతో. ఓకే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు మాట్లాడాల్సింది, ఏం చెప్తుండేను. తర్వాత నెక్స్ట్ డే మాట్లాడలేదు. 1 డే ఆగాక నేనే కాల్ చేస్తాను. 1 డే అంతా చేయలేదు. 1 డే అంటే చేయలేదు. యాటిట్యూడా చులకనా? యాటిట్యూడ్ అని ఎలా తీసుకోవచ్చు దాన్ని? అంటే యాటిట్యూడ్ అని కాదు, నేను అప్పుడు ఇంటికి వెళ్ళా, మాట్లాడే అంత టైం లేదు నాకు. ఆ రోజు మిడ్ నైట్ అయినా మాట్లాడకపోవడానికి. సరే మరి అలా ఎందుకు అంటున్నావు? లైఫ్ చూసుకోదు, అంత కలిసి ఉంటాం కదా, మరి మీరు ఎందుకు ఒక మెసేజ్ చేయలేదు, డైరెక్ట్ ఎందుకు బాయ్ పెట్టేశారు? అబ్బా ఇది ఇప్పుడు కొత్తగా ఒకసారి జరిగితే ఓకే, అది కామెడీగా చాలాసార్లు జరుగుతుంటుంది.
ఓకే. ఓకే. ప్రాంక్ అవ్వచ్చు. ఏదో మైండ్‌లో చాలా వస్తాయి. తర్వాత మన వాళ్ళకే కదా! కాల్స్‌లో మాట్లాడుకోవచ్చు కదా! అనే టైప్‌లో. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా రాలేదు కాల్, మెసేజ్. రాలేదు. నెక్స్ట్ వన్ డే ఆగాక నేను కాల్ చేశా. హ్మ్. సేమ్ రియాక్షన్ వచ్చేటప్పుడు నాకు కొంచెం చాలా కోపమొచ్చింది. డైరెక్ట్ వాళ్ళ మమ్మీకి కాల్ చేశా. హ్మ్. ఏందా ఆంటీ ఇలా అంటుంది మీ అమ్మాయి ఏమైంది అనుకునంటే, ఏమో అమ్మ తెలీదు అనుకోని చెప్పింది. తర్వాత వన్ డే తర్వాత ఇంటికి రా మాట్లాడదాం అని చెప్పింది వాళ్ళ మమ్మీ. హుహు. మీరు విజయవాడలో ఉంటారా? లేదు వైజాగ్. వైజాగ్‌లో ఉంటారు మీరు. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చారు నార్మల్‌గా? జాబ్ చేస్తున్నా ఇక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే. సో, ఎళ్లారా ఇంటికి? హ్మ్. ఏమైంది మరి? ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు లేరు ఇంట్లో తనే ఉండే. హుహు. వాళ్ళ తమ్ముడు ఉండే. ఫస్ట్ ఇంట్లో అందరూ తెలుసు. బట్ ఇంట్లో వెళ్ళిపో ఇప్పుడొద్దు అనుకుని కొంచెం తను చెప్తే నేను అక్కడ వ్యతిరేకంగా ఉండే. వెళ్ళను నేనేదో ఒకటి నాకు రీజన్ కావాలి అనుకోని ఓకే. కొంచెం గట్టిగా అరుస్తుంటే హగ్ చేసుకొని ఏడ్చింది స్టార్టింగ్. ఏడ్చాక నీతోనే ఉంటా ఏడ్చేటప్పుడు నేను సైలెంట్ ఉండిపోయా. హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చింది. ఇప్పటికప్పటికి హాఫ్ అన్ అవర్‌లో చేంజెస్ ఏంటంటే, అప్పుడు ఇలా నా పైన ప్రేమ చూపించింది. హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి అడిగింది డైరెక్ట్‌గా. ఎందుకు తను అంత మంచోడు కదా! ఏంది ప్రాబ్లమ్? అని అడగగానే తను మంచోడా సైకో, తను నాకు చాలా టార్చర్ పెట్టేవాడు. అలా చెప్పింది. ఏం చేసేవాళ్ళు మీరు నార్మల్‌గా? అంటే ఎలా బిహేవ్ చేసేవారు రిలేషన్‌షిప్‌లో? అనుమానించేవాళ్ళా? అనుమానం అని ఏం లేదు. పొసెసివ్‌నెస్ చూపించేవాళ్ళా? పొజిటివ్‌నెస్ ఉంటది కదా! అంటే కామన్. ఎలా? మీ దృష్టిలో పొసెసివ్‌నెస్ అంటే ఏం చేసేవాళ్ళు? పొజిటివ్‌నెస్ అంటే నార్మల్‌గా నేనైతే ఎవరితో మాట్లాడొద్దు అలా ఏం కాదు. మన ఫ్రెండ్ సర్కిల్ ఓకే. కొత్త వాళ్ళతో అయితే ఎవరికి కనెక్ట్ అవ్వద్దని చెప్తా అంతే. జాగ్రత్తగా ఉండే ఉండు. ఫ్రెండ్స్‌ని వాళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉండొద్దని కాదు. మేబీ ఎవరైనా కొత్త వాళ్ళతో తను కూడా నాతో అన్నీ షేరింగ్ ఎప్పుడు ఏమైనా షేర్ చేసుకుంటుండే. అలాంటప్పుడు తన మీద నాకెందుకు డౌట్ ఉంది. తన ఇన్‌స్టా కూడా నా దగ్గర ఉంటుండే. అంటే ఆటోమేటిక్‌గా ఇస్తూ ఉంటుండే. తనే ఇస్తుండేనా? మీరు తను అడుగుతున్నారా? నా దగ్గరికొస్తే లాగిన్ అయిపోయి ఉంటుండే. అది అలా కంటిన్యూస్‌గా ఉంటుండే. డిలీట్ చేసేయొచ్చు కదా! అంటే ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే రిలేషన్‌షిప్‌లో ఎవరి స్పేస్ వాళ్ళకివ్వాలి. లేకపోతే అసలు నడవదు కదా లైఫ్. ఎన్ని రోజులని మీరా తనది ఇప్పుడు సడెన్‌గా ఏదో మెసేజ్ వస్తది. నో. అది రీజన్ కాదు. మరి ఏంటి రీజన్ ఏంటి? వదిలేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే, ఆ రీజన్ లేదు గాబట్టే చెప్తున్నా గదా! నాకు తర్వాత 1 అవర్ నేను అడిగా. 1 అవర్ టైమ్ ఇవ్వు, నాతో మాట్లాడు. ఏంది ప్రాబ్లమ్ ఏంటి చెప్పు అనుకోని. నీకు నాకు సెట్ కాదు. సో, అది. అంతేగాని మేబీ మీరన్నట్టు అదే రీజన్ అయితే నేను ఎప్పుడో 6, 7 మంత్స్ బ్యాక్ అప్పుడెప్పుడో అది నా దగ్గర ఉండే లాగిన్ అయ్యి. వదిలేస్తే అప్పుడే వదిలేయాలి. ఇప్పుడు అవును. సేమ్ సైకో నేను అయ్యానంటే, సైకోని అయినప్పుడే వదిలేయాలి. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్ ఉండేటప్పుడు వదిలేయాలి గానీ, కొన్ని రోజుల తర్వాత వదిలేస్తే అది మేబీ కరెక్ట్ కాదు. రీజన్ ఇప్పుడు ఇద్దరు లవర్స్ మధ్యన గొడవలు కామన్. అవును. అది అయ్యేటప్పుడు వదిలేస్తే ఓకే. ఈ రీజన్ వల్ల వదిలేసారని. కొన్ని రోజులు ట్రావెల్స్ మంచిగా ఉండాక సడన్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! మారుతారేమో అని. ఎక్స్‌పెక్టేషన్స్ అదే ఇప్పుడు నేను చెప్పింది అదే. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఓకే. మారిన అంటే ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తే అప్పుడు కదా అవును. వదిలేయాలి. అవును. హ్మ్. సో, తను ఛాన్సే ఇవ్వలేదు మీకు మారడానికి. మారడానికి నేనేం చేశాను చెప్పండి? అన్నారు కదా! సైకోలా బిహేవియర్ అంటుంది. తను చెప్పింది సెట్ కాదు అంటుంది. తను చెప్పింది అట్లా. నేను కొట్టానని కూడా తను చెప్పింది. ఓహో! అక్కడేం లేదు. హుహు. వాళ్ళ మమ్మీ ముందలే తను నాకు కొట్టేవాడు అని చెప్పింది. నేను ఎప్పుడు కొట్టలేదు. వాళ్ళ మమ్మీ ముందులో ఒకసారి కొట్టాను అనుకుంటా. సో, అదొకటే. అయిపోయింది కదా బ్రో మరి. అది అక్కడే మీ చెప్పింది తప్పుందని వినండి. తెలుస్తుంది. మొత్తం చెప్పింది వినండి. అది రీజన్ ఏంటంటే మేము టెంపుల్‌కి వెళ్ళాము ఫ్యామిలీతో. మిడ్‌నైట్ 1:00 అవుతది. ఓకే. వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు ఏదో గొడవ పడి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ టైంలో మొబైల్‌కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కట్ చేస్తుంది. ఆ టైంలో ఎలా ఉంటది? పర్సన్ లేకపోతే. సో, తను వెతికి ఆ టైంలో నార్మల్‌గా కొట్టా ఒక దెబ్బ. వాళ్ళ అమ్మ పక్కన అది కూడా ఇప్పుడు కాదు. తర్వాత కొట్టిన తర్వాత కూడాను తను నా దగ్గరే ఉంది. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళిపో మేము వస్తామనుకుని నా దగ్గరే ఏడ్చుకొని నా దగ్గరే ఉంది. సరే, ఒక అమ్మాయిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? మీకేం రైట్ ఉంది? ఎవరు మీరు అసలు ఒక అమ్మాయిని అరే కొట్టడానికి? తను
ఇప్పుడు మీ అనుకునే పర్సన్ తను ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ భయంతో ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఓకే. టైం అప్పుడు తిరుగుతుంటే కొట్టడం అంటే రక్తాలు వచ్చినట్టు కాదు. జస్ట్ నార్మల్‌గా ఓకే. రైట్స్. రైట్స్ అంటే కొట్టే అంత రైట్స్ ఉన్నాయో లేవో. అంతగా కొట్టేస్తే వాళ్ళ అమ్మాయి నన్ను అప్పుడే అడుగుతుంది కదా! ఓకే. లేదా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అడుగుతారు కదా! హ్మ్. సో, మీ తప్పేం లేదు. మీ తప్పే లేదు అసలు రిలేషన్‌లో. తప్పులు కామన్. లేవని చెప్పట్లేదు. నా తప్పులు తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. హ్మ్. నేను నార్మల్‌గా అడుగుతున్నా. మీకిప్పుడు ఒక రియలైజేషన్ ఉంది గదా! అప్పుడే మాట్లాడుంటే బావుండేది అని ఒక రియలైజేషన్ ఉంది. యాహ్! సో, ఇంకా ఏమున్నాయి? రిలేషన్‌షిప్‌లో మీరు ఇది చేయకుండా ఉంటే బాగుండు అనిపించినయి ఏంటి? నాకేం లేదు. నేను 100% నాది నేనిచ్చా. తనకివ్వాల్సిన టైము, తనకి ఏ టైంలో మేబీ నాది పర్సనల్‌ది గూడా పక్కన పెట్టి, తనకి ఏ టైం కావాలన్నా ఆ టైం గూడా ఇచ్చా. తనకిచ్చిన ఇంపార్టెంటు ఓకే. నేను 100% ఇచ్చా. సో, మీడియా తను గూడా ముందుకు నాకిచ్చింది. వచ్చి మీ లవ్ స్టోరీ చెప్పాలి అని ఎందుకు అనిపించింది మీకసలు? క్యాజువల్‌గా చాలామంది ఏంటంటే తన గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నారు. ఎవరు చాలామంది అంటే నా సర్కిల్, మీ సర్కిల్. నా ఓకే. సర్కిల్. ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేం కదా! హ్మ్. తను మేబీ మా ఫ్యామిలీ అయినా అవ్వచ్చు. తను వేరే పర్సన్ రావడం వల్ల నన్ను వదిలేసి ఉండొచ్చు. హ్మ్. అది ఏమి రీజన్ కాదు. తనకి ఇంకెవరు ఉండరు గూడా. ఎందుకుండరు? అది అట్ నాకు తెలుసు. మీకే బోలెడు ఆప్షన్స్ ఉంటాయి. అమ్మాయిలకి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ తను అలాంటి అమ్మాయి కాదు. తనకి ఇంకెవరు ఉండరు. తను లాస్ట్ టైం గూడా 15 డేస్ బ్యాక్ నాతో మాట్లాడడానికి కాల్ చేసింది. హ్మ్. బట్ నేనే రూడ్‌గా బిహేవ్ చేశా. ఎందుకంటే ఫ్యామిలీ నా వల్ల బాగా సఫర్ అయ్యింది. ఓకే. మేబీ మళ్ళీ తనకి కనెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. తను కొంచెం బ్యాడ్‌గా అవన్నీ చెప్పలేను. కొంచెం వేరేలా మాట్లాడేసరికి తనే ఒక్క మాట అంది. ఛీ! నీలాంటోడికి లవ్ చేస్తానని జస్ట్. అదే ఓకే. లాస్ట్. అప్పుడే బ్లాక్ చేసింది 15 డేస్ బ్యాక్. అంతకు ముందలా కాల్ చేసి మెసేజ్ చేస్తుండే. అంటే అమ్మ, నాన్న సఫర్ అయ్యారు. ఫ్యామిలీ సఫర్ అయిందన్నారు. ఏం అమ్మ, చేశారు? నాన్న. ఎందుకయింది సఫర్? నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏం వినేవాడిని కాదు. ఏం చేశారు సూసైడ్ అటెంప్ట్ అంటే? టాబ్లెట్స్. హ్మ్. హ్మ్. దానివల్ల ఇంకా అప్పుడే టాబ్లెట్స్ అని కాదు. అంతకుముందు గూడా ఇంట్లో అంటే మైండ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. ఏ హ్మ్. టైం అప్పుడైనా నేను ఎక్కడికెళ్తానని గూడా భయపడుతూ ఓకే. చాలా సఫర్ అయితూ. మీకు గోల్ ఏంటి? అంటే మీ లైఫ్‌లో ఏదైనా గోల్ ఉందా? ఇది అవ్వాలి, ఇది చేయాలి వర్క్. నేను ఇప్పుడు చేస్తున్నా కదా వర్క్. ఏంటి? ఏం గోల్? మీ గోల్ ఏంటి? ఫైనల్ డ్రీమ్ ఏంటి? అలా ఏం పెట్టుకోలేదు డ్రీమ్ అని ఇప్పుడు సడెన్‌గా చెప్పమంటే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 23 ఇయర్స్ అన్నారు. ఇంత చిన్న ఏజ్‌లోనే మీరు ఒక లవ్ స్టోరీ తీసుకొని, టాటూ కొట్టించుకొని, మీడియా ముందుకొస్తే రేపటికి వీడియో ప్రపంచం అంతా చూస్తది. మన 2 తెలుగు రాష్ట్రాలు చూస్తాయి. సో, దీనివల్ల మీకసలు ప్లస్ అవుతదా? మైనస్ అవుతదా? మీరేమనుకుంటున్నారు? ప్లస్, మైనస్ అంటే మేబీ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఆ మైనస్, ప్లస్ 2 నేను తీసుకోను. హుహు. తీసుకోరు. తీసుకోను. ఏమైనా తీసుకోరు. తీసుకోను. ఓకే. ఇప్పుడు చాలామంది 2 రాష్ట్రాలని చెప్పారు కదా! హ్మ్. 2 రాష్ట్రాలంటే మెంటాలిటీ కూడా చేంజెస్ ఉంటాయి గదా! అవును. ఉంటాయి. ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. అవును. అంటే నాకేమనిపించిందంటే మీ సైడ్ నుంచే తనకేమైనా కంఫర్ట్ జోన్ అనిపియలేదేమో మేబీ రిలేషన్‌షిప్‌లో. అనిపించకపోవచ్చేమో. అంతే కదా! ఇప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు ఒక కంఫర్ట్ అమ్మాయికి అనిపియకపోతే ఉండదు 100% తను హ్మ్. అక్కడ. ఖచ్చితంగా స్కిప్ అవుతది అక్కడి నుంచి. సో, మీరు కొట్టింది తనకు నచ్చలేదేమో, లేదా మీరు రియాక్ట్ అవ్వడం నచ్చలేదేమో. కొట్టిందని కాదు గానీ, సమ్ టైమ్ అంటే ఇంట్లో మ్యాటర్స్ కూడా తను బిహేవియర్ ఎలా ఉంటుండంటే, వాళ్ళ మమ్మీ ఏమైనా అంటే నా దగ్గరకొచ్చేస్తుండే. హ్మ్. మళ్ళీ నేను ఎందుకు ఇలా చేయడం రైట్ కాదంటే, అంటే మీరిద్దరు కలిసి ఉండేవాళ్ళా? కలుస్తుండే వెళ్తుండే అంటే మా రిలేషన్‌లో మొత్తం మంత్లీ ఒక 3 టైమ్స్ అయినా కలుస్తూ ఉండే. హుహు. అలా ఇప్పుడు మళ్ళీ నేనేమనంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళడం. ఇది రైట్ కాదు. ఇలాంటి విషయాల్లో కొంచెం హుహు. అవుతుండే గానీ ఇంకే ఇప్పుడొస్తే తను మళ్ళీ మీ లైఫ్‌లోకి లైఫ్‌లో యాక్సెప్ట్ చేయరా? చేయం. ఎందుకు? ఇంట్లో వాళ్ళు సఫర్ అయితారు. ఓకే. ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు. సో, మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే తన గురించి తప్పుగా అనుకుంటున్నారు. సో, తనని గుడ్ చేద్దామనా? గుడ్ అని కాదు. తనని బ్యాడ్ చేద్దామనైతే రాలేదు నేను. హ్మ్. మేబీ చాలామంది బ్యాడ్‌గానే అనుకుంటున్నారు నా ఫ్యామిలీలో. అంటే నేను ఆ మధ్యన చాలా సైకోలా అయ్యాను. అంటే ఎవరు చెప్పింది వినేవాడిని కాదు. హ్మ్. అంటే ఆ అమ్మాయి గూడా ఎవ్వరి కాల్స్‌కి ఆన్సర్ చేసేది కాదు. ఫ్యామిలీ అవ్వని, ఫ్రెండ్స్ అవ్వని ఎవ్వరు కాల్ చేసినా సరే. ఓకే. ఇప్పుడు అంటే ఒక అమ్మాయి ఆన్సర్ చేయకపోతే ఏమనుకుంటారు తనదే తప్పు అయి ఉంటది. సో, అందుకని
కానీ తన మెంటాలిటీ అది కాదు. తను తను ఇప్పుడు ఏదైనా ఫిక్స్ అయితే ఆన్సర్ చెప్పాలనుకోదు. తన మెంటాలిటీ అది. ఓకే. కానీ తప్పు చేశాను, తప్పుకు భయపడి నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదని ఇంటెన్షన్ కాదు తనది. కానీ ఆన్సర్ చేయాలనుకోదు అంతే. ఆన్సర్ చేయాలి. సో తనతో మీరు స్టార్టింగ్లో కలిసినప్పుడు ఆ టైంలో తన ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా? ఉంది. ఒక సాంగ్. కాల్ తనకి ఇష్టమైన సాంగ్ అంటే మ్యాక్సిమం చాలా వరకు అన్నీ ఇష్టమే. స్టార్టింగ్ పాడిందంటే మేబీ అక్కడ పాడే అదే సాంగ్ మళ్ళీ రిపీట్ చేయాలా? మీ ఇష్టం, చేయండి. ఇంకోటి పాడుతాం. పూల చెట్టు ఊగినట్టు పాల పెట్ట చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఊగినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు, నా మనసుని మై మరుపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా, హో హా హో నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ సూపర్. సో ఈ పాట తన కోసం పాడేవాళ్ళ? లైక్ ఈ పాటతో లేదు, ఈ ఇష్టపడి పాటతో కాదు, తను కమ్మని ప్రేమ లేక ఆ సాంగ్ పాడండి కొంచెం. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకే కందేని, వెరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారులోన కరుగుతున్నది, నాదు సూపమాపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనసులెరగలేరు మామూల ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది. ఓకే. సో ఈ పాట ఈ తనకి పాట స్టార్టింగ్ ఈ పాటే. ఓకే. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పాటలు పాడిపించుకుంటూ ఉండేదా? పాట పాడు అని చెప్పేసి. ఎక్కువ ఏం పాడేది? సాడ్ సాంగ్సా, లవ్ సాంగ్సా? అన్నీ అంటే మ్యాక్సిమం తన నా పక్కన ఉంటే సాంగ్స్ పాడుతూనే, అంటే తనున్నా లేకపోయినా రూమ్లో అయినా ఎక్కడైనా సాంగ్స్ పాడుతూ ఉంటా. మ్యూజిక్ లవరా మీరు? లైక్ సింగింగ్ ఇష్టమా? సింగింగ్ ఇష్టం. సింగింగ్ ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మీ సిచ్యుయేషన్ మీకు తెలుసు కదా బాగా, అంటే వేరే వాళ్ళు చెప్తే అర్థం చేసుకునే కంటే మీరేం సఫర్ అవుతున్నారో మీకే తెలుసు. సో మీకు మీరు డెడికేట్ చేసుకోవాలంటే ఏ సాంగ్ చేసుకుంటారు ఆఫ్టర్ దిస్ బ్రేకప్? నా కోసమా? మీరు అడిగే వరకు ఆలోచించాలని కూడా తెలియలేదు ఒక సాంగ్. ఓకే. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా, అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై కరిగించాలా, మరుపన్నది రానియవా దయలేని స్నేహమా. కాదు, అసలు ఆలోచిస్తే విచిత్రం. 23 years అన్నారు, డీప్ లవ్, కెమెరా ముందుకు వచ్చారు. ఏంటి అసలు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? అవును, లైఫ్లో మూవ్ ఆన్ అవుతారా? ఇంకా అంతేగా, మూవ్ ఆన్ అయిపోవాలి, అమ్మాయిని మర్చిపోవాలి. సో తనతో ఉన్న ఒక స్వీట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? ఆర్కే బీచ్, ఇంకా అరకు. అరకు వెళ్ళారా? ఇద్దరు కలిసి వెళ్ళారా? సో ఎలా ఆ జ్ఞాపకాలు ఒకసారి ఊహించుకొని ఎలా ఉండే, మన షేర్ చేసుకుంటారా మాతో? ఏం చేశారు, ఎక్కడ తిరిగారు, ఏం తిన్నారు? మొత్తం ఆర్కే బీచ్లో తనకి ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ తనకి ఓకే. ఎంత ఎక్కడ తిరిగినా సరే ఈవినింగ్ అయితే ఫిష్ తిందాము. పొట్టి అని పిలుస్తుండే నాకు. మిమ్మల్ని పొట్టి అంటున్నానా? తను ఓకే. అంటే నేను కూడా సేమ్ పొట్టి పొట్టి మా రిలేషన్లో అదే అలా. బట్ ఇప్పుడు తను నన్ను వద్దనుకొని చెప్పిన తర్వాత కూడా లాస్ట్ కాల్లో కూడా తను నాకు పొట్టేనే పిలిచింది.
అది అలవాటు అయిపోద్ది కదా. సో స్ట్రాంగ్ అయిపోయారా ఇప్పుడు? అంతా ఓకేనా ఇప్పటికీ? ఏడుపులు అంటే అవన్నీ? ఓకే, ఇప్పుడు 15 డేస్ అవుతుంది, 10-15 డేస్. ఓకే, పర్వాలేదు. బట్ నైట్ టైం కొంచెం అలవాటు అయిపోయిన పర్సన్ కదా. అంటే ఎలా అంటే ఇది మీకు 23 ఇయర్స్‌లోనే ఇది మొత్తం అవసరమా అంటున్నారు కానీ, మేము కావాలని ఎవరు చేయరండి ఏదైనా సరే. అది అక్కడికది అలా జరిగిపోద్ది. ఇప్పుడు మేము ఇలా అయ్యి ఫ్యామిలీని సపరేట్ చేయాలని తీసుకోలేదు. తను కూడా చాలా మంచి అమ్మాయి. మోసం చేస్తామని ఇంటెన్షన్ కాదు. మేబీ ఇప్పుడు కాకపోతే రేపైనా తను బాధపడతాడు. మేబీ మీరు చెప్పారు కదా, నాలో ఏమైనా తను నన్ను ఇష్టపడిందంటే రీజన్స్ ఉంటాయి, నువ్వు అవును. చెప్పిందంటే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ బాగా సఫర్ అయింది ఏంటంటే, లాస్ట్ టైం తను నాకు టైం ఇచ్చి ఉంటే, తనతో ఉండడానికి కాదు, రీజన్స్ మాట్లాడడం. ఆ టైం ఇవ్వకపోవడం వల్ల తను చాలా సఫర్ అయింది నా వల్ల. 1 అవర్ టైం ఇవ్వకపోవడం వల్ల నేను చాలా చేసేసా. వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోవడం. సారీ చెప్పారా మరి? లేదు, చెప్పాలనుకోవట్లేదు. సారీ చెప్పాలనుకోవట్లేదు ఎందుకు? అనిపించట్లేదు చెప్పాలని. ఒక సాంగ్ పాడతారా? నేను చెప్తాను. ఏం సాంగ్? ఏమైపోతా అనే సాంగ్ తెలుసా మీకు? ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. లేదు, తెలీదు. తెలీదా? ఇంకేదన్నా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏమైనా బ్రేకప్ సాంగ్స్ తెలుసా? అర్జున్ రెడ్డిది ఏదన్నా సాడ్ సాంగ్, ఏదైనా లవ్ ఫెయిలియర్ సాంగ్. కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిరా, ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే, మెలకువలో కలలా తోచే మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తున్నానో, ఇంకా ఏం చేసేస్తానో, చేస్తూ ఏమైపోతానో మరి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే. నైస్. బాగానే వచ్చిందా? బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్స్. సో ఒకవేళ మీ శశి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు తనకేం చెప్తారు? లవ్ యూ పొట్టి, మంచిగా ఉండు. తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది, ఇంకా తన లైఫ్ మంచిగా ఉండాలి. మీరు చెప్తే నాకు ఏడుపు వస్తుంది. అయ్యో, అంత ఎమోషనల్, ఆ పెయిన్, ఆ ఫీలింగ్. తనంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంది నాతో ఉండేటప్పుడు కూడా, ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు. అమ్మాయిలందరూ అంతేలేండి, మనం బాగానే చూసుకుంటారు. చాలా మంచిగా ఉంది. ఇక్కడ మిస్టేక్స్ ఏం లేవు, అంటే మరీ విడిపోయినంత పెద్ద రీజన్స్ ఏం లేవు. అండ్ ప్రజెంట్ నేను అంటే తను వచ్చినా ఎందుకు వద్దనాలనుకుంటున్నానంటే, ఈ గ్యాప్లో నేను చాలా సఫర్ అయ్యాను దాని నుండి బయటికి రావడానికి. తను నా లైఫ్లో లేదని అది తీసుకోలేకపోయా. యూ వాంట్ టు క్రైయా? కంట్రోల్. చాలా ఒంటరిగా ఏడ్చే రోజులు, నేనేమైపోతానని నా ఫ్రెండ్స్ భయపడుతూ, చాలా డీప్గా లవ్ చేస్తాను నేను. అంటే తనతోనే అన్నీ ఊహించుకున్నా. అంటే చిన్న ఏజ్లోనే అంత, అంటే దానికి రీజన్ లేదు. నేను తను నా లైఫ్లోకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో నేను తనే నాకు ఫస్ట్ లవ్ చేసింది, కానీ ఎక్కువ లవ్ చేసింది నేను. తర్వాత మీరు ఎక్కువ చేశారు. తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నుండి నా గురించి నేను ఏం ఆలోచించలే. అంటే ఇలా ఉంటే ఇది అవుతుంది, నా ఫ్యూచర్ అవని, జాబ్, దేని గురించి నేను ఆలోచించలేదు. తనకి ఇది అయితే బాగుంటుంది, తనకి అది కొంటే బాగుంటుంది, అట్లా తనకి ఇక్కడ తీసుకెళ్ళాలి, ఈ మెమరీస్ ఉండాలి మాకు. సో ఫైనల్లీ తనకి ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారా మీరు? తనకు మెసేజ్ ఇచ్చేంత, తనకు అన్నీ తెలుసు, నేను మెసేజ్ అంటే ఇచ్చే మీరు లేరు కదా ఇప్పుడు లైఫ్లో, మీ సైడ్ నుంచి. నేను లేను. తను నాకని బాగా సఫర్ అవుతుందని వాళ్ళ మమ్మీ చెప్పింది. ఫుడ్ సరిగ్గా తినట్లేదు, బాధ ఉంటుంది కదా. అలా ఏం కాకుండా నేను ఇక్కడ మంచిగానే ఉన్నాను, ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాను. సో తను కూడా బయటికి రావాలి. తన గోల్ డాక్టర్ అవ్వాలి,
సో బ్రో ఒకటి సరే ఏమైందో మీ మధ్యలో అది మీకే తెలుసు, తను తప్ప మీ తప్ప ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఇలా ఆన్లైన్లో ఇలా ఫ్రెండ్షిప్ యాప్ అని ఏదేదో చాలా యాప్స్ వచ్చినాయి, నాకు తెలియదు కానీ స్నాప్చాట్ అని ఇలా చాలా యాప్స్లలో ఇన్స్టాగ్రామ్లలో చాలామంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారు, మీకు తెలుసు కదా, బాయ్ తెలుసు. సర్కిల్లో ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యాప్స్ అమ్మాయిలను ఎక్కువ ఎఫెక్ట్ సోషల్ చేస్తాయి. మీడియా యాప్స్ అనేవి మనం ఒక ఇంటెన్షన్తో డౌన్లోడ్ చేసుకుంటారు ఎవరైనా, జస్ట్ టైం పాస్ లేకపోతే కాసేపు ఏదో మాట్లాడతాం. కానీ అవి సూసైడ్స్ వరకు అంటే చంపేయడం వరకు వెళ్ళాయి, చూసారా ఈ మధ్య కాలంలో? యాప్లో పరిచయం అయింది, తర్వాత కొండేసి మాట్లాడి వద్దనగానే చంపేశాడు అబ్బాయి. ఇలా చాలా న్యూస్ వచ్చినాయి ఈ మధ్య. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఇలా ఆన్లైన్ ప్రేమించుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీ టైం పాస్ కానీ యాప్లు డౌన్లోడ్ చేస్తున్నా సరే అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఫస్ట్ అయితే చేయకూడదు. ఓకే. ఒకవేళ చేస్తున్నా సరే ఎంత మన కంట్రోల్ ఉంటామన్నా సరే అక్కడ 10 మంది మాట్లాడుతారు. సో ఎవరైనా ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. నేను చాలా ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నా, బట్ ఈ పిల్లకి కనెక్ట్ అయ్యా. చాలామంది ఏమికన్నా ఇంకా చాలామంది నాతో మాట్లాడారు, కానీ ఇక్కడ నమ్మకం వచ్చింది, ఓకే తను మన లైఫ్లో ఉంటే బాగుంటుంది లైఫ్. ఓకే బాగానే ఉంది, ఇవి అస్సలు మర్చిపోలేము, చెప్పలేము అసలు. మీరు అనుకుంటున్నారు ఏదో అంటే చిన్న నిబ్బా లవ్ స్టోరీ ఇలా అనుకుంటున్నారేమో, కానీ అలా కాదు. నేను చాలా ఊహించుకున్నాం, తను కూడా. కాలం నిర్ణయించింది అనుకొని లైట్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వండి. మీకోసం ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, వెయిట్ చేస్తుంటారు మీకోసం. మొత్తం వద్దా? వద్దు, ఎవరు వద్దు, ఎందుకు? ఇలానే బాగుంది. అవునా? సరే, ఒక 1 year తర్వాత 1 year కాదు 6 months తర్వాత మీకు కాల్ చేస్తా, గుర్తుపెట్టుకొని. సో ఆ రోజు నాకు ఇదే మాట మేబీ అలా చెప్పండి. అయితే సింగిల్ మంచిదే గా కదా. ఉన్నాను కాదు, నేను అని అలా చెప్పి. అయితే మంచిదే కదా. అంటే అవుతే మంచిదే. మంచిదే కదా. అలా అయితే మ్యాక్సిమం ఇప్పుడు అనుకుంటున్నారు ఎవరైనా ఒక లవ్ నుండి బయటపడడానికి ఒకటి మన దగ్గర ఒక మంచి ఫ్రెండ్ అయినా ఉండాలి, లేదా ఇంకో పిల్లైనా రావాలి. ఇంకో పిల్లైనా రావాలి. మీ అంటే బాయ్స్ కదిలేండి, అమ్మాయిలకి అది కాదు. ఆహా, ఇక్కడ నేను 3-4 లవ్ స్టోరీస్ చూసాను నా ఫ్రెండ్ సర్కిల్లో. ఓకే. మూవ్ ఆన్ అవ్వడానికి ఫ్రెండ్ అయినా ఉంటుంది. నాకైతే నా మచ్చ ఉంది, నా బెస్టీ ఉంది, అంటే లవ్ కాదు మళ్ళీ మీరు. తన అన్నిట్లో తను నాతోనే ఉంది. మేబీ ఇప్పుడు నేను ఇలా బయటికి రావడానికి కూడా తనేనా వన్ ఆఫ్ ది రీజన్? యా, తనే రీజన్. మీడియా ముందుకు వెళ్ళి చెప్పమని చెప్పిందా లవ్ స్టోరీ? నో తెలియదు. ఇక్కడికి మూవ్ ఆన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చినట్టు తనకు తెలియదు. తెలిస్తే ఇంకా అవసరం ఇవన్నీ అంటుంది. అంటే కొన్ని రకాల బాయ్స్ ఉంటారు, బ్రేకప్ అవ్వగానే ఇంటికి వెళ్ళి కొట్టి రచ్చ చేయడం ఒకటి, లేదా సోషల్ మీడియాలో బద్నాం చేయడం ఒకటి, చంపేయడం బదలం ఒకటి. చేయాలి. ఓకే, బదలం అంటే నేను మొత్తం కంప్లీట్ చేస్తా. బద్నాం చేయడం ఒకటి, కొందరు యాసిడ్ పోసి చంపేయడం ఒకటి, లేదా కొందరు ఏం చేయకుండా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయి అని చెప్పి వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవడం ఒకటి. సో ఇన్ని రకాల బాయ్స్లో ఇప్పుడు మీరు ఇలా మీడియా ముందుకు వచ్చి మీ లవ్ స్టోరీ చెప్తే ఖచ్చితంగా, అంటే నేననే కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారని. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మీరు అమ్మాయిని బద్నాం చేయడానికి వచ్చారని అనుకుంటారు. ఒక అమ్మాయి మిమ్మల్ని వద్దన్నదని మీరు సోషల్ మీడియాలో అమ్మాయిని పెడుతున్నట్టే ఉంటుంది, చెప్తున్నా. ఇక్కడ సోషల్ మీడియా అనేది అక్కడ నుండి నేను వచ్చాను. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మేబీ నాకన్నా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కదా. ఓకే, సో చెప్పండి, అదే మరి అదే మెసేజ్ చెప్తున్నా కదా. ఇప్పుడు నాలా యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ యూజ్ చేయడం, ఏదైనా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారంటే మీలా కాదు, మేము మంచిగా ఉంటాము, జస్ట్ టైంపాస్కి యూజ్ చేస్తాము అనుకుంటారు. కానీ అక్కడ ఎవరికో వాళ్ళకి కనెక్ట్ అవుతారు, కొన్ని రోజులు ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మాదైతే అంటే ఇక్కడికి ఆగిపోయింది, మేబీ చాలా వరకు అవుతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మీద ఇప్పుడు మీలాంటి స్టోరీస్, మా స్టోరీస్, ఇప్పుడు మా స్టోరీ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. కొంతమంది మ్యారేజ్ అయ్యాక కూడా విడిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నా యాప్లోనే ఇంకొక ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు లైఫ్ బాగా మంచిగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు మీ స్టోరీలోని ఇంకో విధంగా మనం చూసుకున్నట్లయితే అమ్మాయి సైకో అయి ఉంటే ఎలా ఉంటుంది, లేదా అబ్బాయి సైకో అయి ఉంటే, మీ ప్లేస్లో ఇంకెవరైనా ఒక సైకో మెంటాలిటీ ఉన్న అబ్బాయి అయి ఉంటే ఇంటికి వెళ్ళి తను పోస్ట్ చేయడం అట్లా చాలా చూసాం. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది చూసారా, అమ్మాయి వద్దన్నదని ఆమె ఫేస్ పైన కత్తితో 24 times. అది ఆన్లైన్లోనే కాదు, బయట అయినా సరే. అదే అంటున్నా, ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్ ఇదంతా అసలు ఒక వేస్ట్ ఆఫ్ టైం అంతే.
ఆన్లైన్లో ప్రేమించుకొని వద్దనగానే పొడి చేసేసి అది కాదు కదా లైఫ్. కానీ ఇక్కడ ఆన్లైన్లోనే కనెక్ట్ అవుతున్నారు కదా, ఇప్పుడు పక్క వాళ్ళకి ఏమో ఎవరితో బ్రో, నేనైతే మాట్లాడట్లేదు. నాకైతే తెలియదు మరి. నా ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఎవరు వాడరు అలాంటి యాప్స్. మీరే చెప్తున్నారు అంటే మేబీ మీలాంటి వాళ్ళు కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళు ప్రభావితం అవుతున్నారేమో మరి దీనికి. టీనేజ్ పర్సన్స్, 10th క్లాసు, ఇంటరు అలాంటి వాళ్ళు. మేబీ మీరు ఎలా అనుకుంటే అలా. మ్యాక్సిమం చాలా మందికి, నాకైతే 100కి 75% వాడుతున్నాం. బయటకు నాకు తెలిసి చెప్తారు. మెచ్యూర్డ్ కొంచెం ఒక 24, 25 అబవ్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి యాప్స్కి వెళ్ళరు. నాకు లేదు, తెలిసి. అక్కడ 27, 28 డాక్టర్స్, ఇంకా డాక్టర్స్ కూడా ఉన్నారా? ఎంప్లాయీస్, ఇంకా స్వహా. యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్స్ కూడా ఉన్నారా? అందులోకి వచ్చి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు. లవ్ స్టోరీసా? లవ్ స్టోరీస్ అని కాదు, ఇప్పుడు నార్మల్గా టైం యాప్ యూస్ చేస్తారు. చేస్తారు, ఓకే. చెప్తూ ఉంటారు. సో ఇప్పుడైతే యాప్స్ని వాడకండి అని చెప్తారు మీరు క్లియర్గా. అంటే రిలేషన్స్ని వాడకండి అని నేనైతే వాడుతున్నాను ఇప్పుడు కూడా. వెరీ గుడ్, ఎందుకంటే సూపర్. ఎందుకంటే అది ఒక మైండ్ రిలీఫ్. వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వకుండా ఉండడం బెటర్. సోషల్ మీడియా అంటే నేను యాప్ యూజ్ చేసిన దానికి మీరు ఏమనుకుంటున్నారో, అది ఇప్పుడు మనం లైవ్లో జెమినీ మ్యూజిక్ సమ్ యూజ్ చేస్తుంటాం కదా, వింటూ ఉంటాం, ఆ టైప్లో మాది. ఓకే ఓకే. జస్ట్ ఎంజాయ్ చేయడానికి. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ సంథింగ్ ఇక్కడ ఇన్స్టాలో పెట్టుకోవచ్చు. అలా పర్సనల్గా వెళ్ళి అలా ఏమని మాట్లాడుకుంటారో తెలియదు, కానీ లైవ్లో అలా ఏం జరగదు. అది చెప్పలేం కదా, ఇప్పుడు ఇన్స్టా అయినా సోషల్ మీడియా, అక్కడైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఏమైనా అవుతుంది. నేను యూజ్ చేసింది అలాంటిది. ఓకే. సో లవ్ మీద లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగితే, లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్డా, బ్యాడా, ఎక్సలెంటా? చాలా పెయిన్. చాలా పెయిన్, వన్ వర్డ్లో. అది వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో, వెళ్ళిపోయినప్పుడు అంతే కష్టంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమి ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకో కెమెరాకి చూస్తే తనకు గుర్తు వస్తుంది మీరు అలా చెప్తుంటే. తినే కెమెరా తానే అనుకుంటున్నారా శశి? సరే అదే చెప్పండి, మీ పెయిన్ ఏదో ఒకటి చెప్పండి. బాగుండు, ఎవరిని నమ్మకు, ఏమైనా చెప్తారు కదా ఫైనల్ లాస్ట్ మెసేజెస్ అంటారు కదా ఇవి. ఫ్యామిలీ దగ్గర చేంజ్ అవ్వేసి నువ్వు, అంటే మమ్మీ ఏమని చెప్తే విను, అంటే అది రైట్ అవ్వని రాంగ్ అవ్వని కొంచెం కూల్గా విని తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకో. ఎవరైనా చెప్తే కాల్ కట్ చేయడం అలా చేయొద్దు, అది రైట్ కాదు, ఫ్యూచర్లో నీకే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి పక్క వాళ్ళు తప్పు చేయకపోని నువ్వు తప్పు చేసినా ధైర్యంగా వాళ్ళతో మాట్లాడు, నీ తప్పు ఇది, అందుకే నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా నేను చేసిన తప్పు సంథింగ్ ఎవరైనా కాల్ చేసేటప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు, ఆ ధైర్యాన్ని తెచ్చుకో. అంటే నువ్వు పిరికిదానివని నేను చెప్పట్లేదు, బట్ అలాంటివి చాలా వరకు బయటికి వేరేలా వెళ్ళిపోతాయి. అక్కడ నువ్వు చేంజ్ అవ్వు, నువ్వు మొత్తానికి 100కి 100% రైట్ పర్సన్. కానీ ఈ ఒక్క విషయంలో చేంజ్ చేసుకో, ఇంకా నీ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వండి, లైఫ్ చాలా ఉంది, ఇక్కడికే స్టక్ అవ్వద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండండి, ఫ్రెండ్స్తో ఎక్కువ స్పెండ్ చేయండి. వర్క్ ఏదన్నా ఉంటే లైక్ ఇప్పుడు సింగింగ్ అన్నా ఇంకేమైనా వర్క్ ఉంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయండి. మర్చిపోయేపట్టి నేను యూట్యూబ్లో కూడా ఇప్పుడు షార్ట్ ఫిలింలో ఛాన్స్ వచ్చింది. తనకి చాలా ఇష్టం ఆ కోరిక. ఒకసారి అంటే ఇంకా సరిగంపాలో కూడా ప్రదీప్ అంటే వాళ్ళకి కొంచెం క్లోజ్, అక్కడ కూడా మాట్లాడింది తను, అక్కడ వరకైనా వెళ్ళు అనుకో, నాకు అంత టాలెంట్ లేదులే, జస్ట్ ఏదో సింగింగ్ అనేది ఒకటి హాబీ బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది, తను లేదు పక్కన. అది చెప్పడానికే లాస్ట్ వీక్ కాల్ చేసా, కానీ ముందర చాలా అనేసా తనకి, పాపం అమ్మాయి కదా, హార్ట్ బాగా బ్రేక్ అంటే విడిపోయి తను చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేసింది కదా తను 15 days బ్యాక్, కానీ ఇంట్లో వాళ్ళకి ప్రామిస్ చేసా రెస్పాండ్ అవ్వను, తనతో మాట్లాడను అంటేనే హైదరాబాద్ పంపించారు. ఓకే ఓకే. మళ్ళీ ఆ టైంలో తను కాల్ చేశాక మేబీ తను కాల్ చేసే టైంలో కూడా తన గురించే మాట్లాడుతున్నాం మా వదినతో ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళ ఇంట్లో ఉంటూ సరిగ్గా తనే కాల్ చేసింది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొంచెం రూడ్గా బిహేవ్ చేసాం. అమ్మాయి కదా పాపం చాలా బాధపడి ఉంటుంది. అది మొన్న 1 week బ్యాక్ మళ్ళీ కాల్ చేశాను,
కాల్ చేస్తే రిసీవ్ చేయలేదు. కానీ ప్రేమ లేకపోతే మళ్ళీ కాల్ చేయదు కదా. ఆ రోజు రిసీవ్ చేయలేదు నైట్. మెసేజ్ చేస్తే ఏంటి అని రిప్లై ఇచ్చింది. మరి తర్వాత ఏం రిప్లై ఇవ్వలేదు. మార్నింగ్ కాల్ చేసింది. నీకు ఇదే లాస్ట్ కాల్, ఏం చెప్పాలనుకుంటే చెప్పు అని చెప్పింది అంతే. నా మెమరీస్ ఏం లేవా నీ దగ్గర, అసలు నీ పైన ఏం ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అని చెప్పింది అంతే. ఓకే. మీరు కూడా అలాగే మూవ్ ఆన్ అవ్వండి. కానీ తను మంచిగా ఉండదు, చెప్పేస్తుంది, తన గురించి తెలుసు. కానీ ఉండాలి, ఎందుకంటే ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యింది కదా. మళ్ళీ అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అనుకుంటాం, కానీ ఇంత జరిగాక మళ్ళీ కలిసినా సరే మూవ్ ఆన్ అవ్వండి బ్రో. మంచిగా గోల్స్ ఏం చేయాలి, ఏదైనా సాధించాలి, అట్లా ఉండండి హ్యాపీగా. ఆమె కాకపోతే ఇంకోటి ఆమె కంటే తోపు. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరు చెప్తారు నిజంగా. ఇది చెప్పడానికి నిజంగా చాలామంది చెప్పేస్తారు, కానీ అది తీసుకోవడం రిప్లేస్ చేయడం కష్టం. అంతే, వాళ్ళ వరకు వస్తే కానీ అర్థం కాదు ఇది. అంటే తన మెంటాలిటీ నా మెంటాలిటీ ఏంటంటే, తను ఒక స్టాండ్ పైన ఉంటుంది. అంటే ఎవరేం చెప్పినా సరే లైట్లే అంటే వినదు. నేను పెద్దవాళ్ళు ఏమని చెప్తే మొత్తం కూల్గా విని ఓకే తర్వాత ఏమైనా ఆన్సర్ తీసుకొని తనతో డిస్కస్ చేసుకుంటా, లేకపోతే మనం అనుకున్న వాళ్ళు. నేను ఎవరే పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరేం చెప్పినా వింటా, తను అక్కడ వినదు. ఇలాంటి దగ్గరే కొంచెం మాకు. కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు యాప్స్ వాడుతున్నా అన్నారు, మళ్ళీ వాటి జోలికి వెళ్ళకండి. ఏమన్నా టైం పాస్ లవ్ నిబ్బా లవ్ చేయండి, సీరియస్ ఇమోషన్ అవ్వకండి. అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు బయట, లైక్ టైం పాస్ చేసుకునే వాళ్ళు. లేదు, ఇంకా లవ్ అనేది ఏం లేదు. అప్పుడు కూడా నేను లవ్ అని అనుకోలేదు. ఇంకా ఈ అమ్మాయి నా లైఫ్లోకి రావడానికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ రీజన్. చెప్పాను కదా, మన లైఫ్లో ఎవరైనా ఒకరు ఉన్నారు. శివ అని ఒక ఫ్రెండ్ ఉండే. సో వాడికి నాకు కొంచెం గొడవ అయ్యి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఈమె నా పైన కేరింగ్, అది ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటే అది ఫ్రెండ్షిప్ ఇంకా క్లోజ్ అవుతుందేమో, కానీ లవ్ అవ్వదు. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. మంచిగా మూవ్ ఆన్ అవ్వండి, ఫ్యామిలీని బాగా చూసుకోండి. మీకు ఆమె కంటే శశి కంటే మంచి అమ్మాయి రావాలని కోరుకుందాం, అలాగే శశి కూడా బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.